నటుడు వైసీపీ మాజీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు తుత్తర క్యాండిడేట్గా పేరొందినటువంటి రాజకీయాల్ని శాశ్వతంగా వదిలేసినటువంటి పోసాని కృష్ణమురళికి తుత్తర తీరిపోయింది. పోలీసులు గట్టిగా వాయిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నికృష్టపు బతుకు బాక్సు బద్దలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది, పోసాని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏం చెప్తున్నాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పోసాని కృష్ణమురళి అనేటువంటి దౌర్భాగ్యుడు మామూలుగా జనరల్గా జనాలకు తెలిసింది ఏ రకంగా అంటే ఒక నటుడుగా, ఒక రచయితగా, ఒక దర్శకుడుగా జనాలకు తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు పీఆర్పీలో జాయిన్ అయ్యాడు. 2009లో చిలకలూరుపేటలో పోటీ చేశాడు, రాజకీయాల్లోకి వచ్చాడు ప్రత్యక్షంగా. దానికి ముందే తెలుగుదేశం పార్టీని కూడా కొన్నాళ్ళు తిరిగాడు వీడు 1999, 2000 ఆ టైంలో. ఆ తర్వాత ఘోరంగా చిలకలూరుపేటలో ఓడిపోయిన తర్వాత వీడు రాజకీయాలను వదిలేసా అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. ఎవడే పార్టీలోకైనా పోవచ్చు. కానీ వీడి నోటి దోలా జిల ఏ స్థాయికి పోయిందంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా తిట్టాడంటే, పవన్ కళ్యాణ్ నింజా కొడుకో అని అంటే అనరాని మాటలను అనేసాడు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని బూతులు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యని మీ బెడ్రూమ్కి వస్తా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా కారు కొత్తలు కూశాడు. ఈ యొక్క పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి కన్నో మిన్నో కానకుండా అధికార మదంతో, అహంకారంతో తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి స్క్రిప్టు, తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగ్రీ కోసం వీళ్ళందరూ కూడా మొరగటం జరిగింది. అయితే అంతటితో ఆగాడా? చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అంటాడు, అంతటితో ఆగడు. చంద్రబాబు నాయుడు గారు అజ్జేసాడు ఇచ్చేసాడు అని చెప్పి కారు కొత్తలు. ఇక లోకేష్ అన్న గురించి అయితే అరే లోకేష్ అని ఇష్టం వచ్చినట్టు కారు కొత్తలు కొట్టడం జరిగింది. ఇవన్నీ అధికారం అనేటువంటి మదంతో వీడు కొవ్వెక్కి కూసినటువంటి కొత్తలు. వీటి మీద అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత వీడి మీద కేసులు నమోదైతే నేను రాజకీయాలు వదిలేస్తున్నా, నేను ఇంకే రాజకీయ పార్టీలో ఉండను అని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు ఈడి కేసుల్లో ఈడు అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతో రాజకీయాలు వదిలేసానంటే ఇక నా జోలికి రాడు అని. బట్ నువ్వు గతంలో కూర్చున్నటువంటి కొత్తలు అవతల వాళ్ళు పడినటువంటి బాధ ఎలా వదిలేస్తుంది నీకు? నువ్వు రాజకీయాలు వదిలేసినా, ఈ దేశమే వదిలేసినా వదిలిపెట్టదు కూటమి ప్రభుత్వం నువ్వు తప్పు చేసుంటే అనేది గతంలోనే చెప్పాం. అయితే ఇవాళ ఇతన్ని రాజంపేట జిల్లాకు సంబంధించినటువంటి రాయచోటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీసులు నిన్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా వాళ్ళ మీద అది ఇది డోమ్ డామ్, మీరు నా జోలికి వస్తారా, నేనేం చేశా? వీడికి తోడు అత్యంత కామెడీ స్క్రిప్ట్ ఏంటంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఉంటాడు. ఈడేం తోపు కాదు, ఒక్కసారే గెలిచాడు రాప్తాడులో, బట్ కారు కొత్తలో కూస్తూ ఉంటాడు. వాడు ఏమంటాడంటే పోసాని కృష్ణమురళి చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, మంచి మాటలు మాట్లాడతాడు, ప్రవక్త లాంటి వ్యక్తి. అతను నోరు తెరిస్తే అద్భుతమైనటువంటి ప్రవచనాలు, గొప్ప వ్యాఖ్యలు, మంచి విమర్శలు తప్ప అతను ఒక్క మాట తప్పుగా మాట్లాడ్డు అని చెప్పి ఇతనికి సర్టిఫికేట్ ఇస్తాడు ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. వాడేం మనిషో, ఈడెంతటి మోహన్ బాబు కంటే ఘోరమో అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోసాని ఏమేం మాట్లాడాడో, అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అయి కూడా అమరావతి రైతుల్ని, అమరావతి మహిళల్ని కూడా కించపరుస్తూ మాట్లాడినటువంటి చరిత్ర ఈ పోసాని కృష్ణమురళి అనేటువంటి దౌర్భాగ్యుడికి ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే తగిన శాస్తే జరిగింది అని అంటే మొన్న ఈ మధ్య జీవిరెడ్డి గారి ఎపిసోడ్ తర్వాత కొన్ని రైటింగ్స్ చూశాను నేను. వీళ్ళు మాట్లాడితే పొద్దున్న లేస్తే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కులాన్ని అంటగడతారు కదా. మరి ఒక కమ్మ వ్యక్తిని అంటే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ సంతోషించింది, సంబరాలు చేసుకుంది, ఆనందించింది. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనేటువంటి కమ్మోడిని అరెస్ట్ చేసినా కూడా అందరూ ఆనందిస్తున్నారు. కానీ జీవిరెడ్డి అనేటువంటి ఒక రెడ్డి ఈ పార్టీ నుంచి బయటికి వెళితే, తన పదవికి రాజీనామా చేస్తే అతను పార్టీలో ఉంటే బాగుండేది అనే విధంగా స్పందించారు కార్యకర్తలు. అంటే దీని అర్థం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కులాలకు అతీతం, మతాలకు అతీతం, ప్రాంతాలకు అతీతం, వర్గాలు వర్ణాలకు అతీతం, ప్రతి ఒక్క తెలుగువాడిది తెలుగుదేశం పార్టీ అనేది నిరూపించుకోవడం జరిగింది. అయితే ఈ దౌర్భాగ్యుడు పోసాని కృష్ణమురళి పదే తెలుగుదేశం పార్టీని కులాల కంటి కట్ట మాట్లాడేవాడు. న్యాయ వ్యవస్థని కూడా వీడు కులాల కట్టగట్టి మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు. కోర్టులను కూడా మాట్లాడినటువంటి నికృష్టపు చరిత్ర ఈ యొక్క పోసాని కృష్ణమురళికి ఉంది. ఈడే కాదు, మరికొంతమంది వీళ్ళలాగా శ్రీరెడ్డి కానీ, పంచప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా గత 5 సంవత్సరాల్లో కూర్చున్నటువంటి కోతలు. ఇక దేవేందర్ రెడ్డి గారి దగ్గర నుంచి వర్ర రవీందర్ రెడ్డి దాకా మధ్యలో వాడు వింత పశువు కళాసాగర్ రెడ్డి అంటే వాడు, చౌత్ శ్రీధర్ రెడ్డి అంటే ఎవరో వీళ్ళంతా ఎదవరు. వాళ్ళ పేర్లు ఉచ్చరించేటువంటి స్థాయి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాదు. కేవలం మహిళలను కించపరుస్తూ గ్రాఫిక్స్లు పెట్టుకోవటం, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడటం, ఇవి తప్ప
ఏ రోజు కూడా సద్విమర్శ చేసినటువంటి చరిత్ర వీళ్ళకి లేదు. పాయింట్ టు పాయింట్ మాట్లాడినటువంటి చరిత్ర వీళ్ళకి లేదు. అదేవిధంగా ఈరోజు ఈ లిస్టు చాలా పెద్ద ఉంది. రెడ్ బుక్ అంటే చాలామంది కామెడీగా మాట్లాడారు గతంలో. ఇవాళ రెడ్ బుక్ దెబ్బకు భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఏపీలో అంట. అంటే లోకేష్ గారి దెబ్బ ఎంత స్ట్రాంగ్గా దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బా అనే విధంగా కూడా ఇవాళ రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఒక పోసాని కృష్ణమురళి అనేటువంటి దౌర్భాగ్యుడి అరెస్టుతో ఇది ఆగదు, ఇంకా ముందుకెళ్తుంది. ఎందుకంటే కొడాలి నాని ఉన్నాడు, ఇంకా గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఇంకా అంబటి రాంబాబు ఉన్నాడు, పేర్ని నాని ఉన్నాడు. ఇక ఈ లిస్టు చాలా పెద్దదే.